పాప పేరు బేగం, వయసు బేగం. ఈ అమ్మాయికి 15-20 రోజుల క్రితం వాళ్ళ అమ్మగారు వచ్చి, బాబు ఇలా పాపకు బాగోలేదని వైజాగ్లో చూపిస్తే హార్ట్ కంప్లైంట్ ఉందని వైజాగ్లో చెప్పారంట డాక్టర్లు. చెప్తే నా ముస్లిం పెద్ద అజీని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. వస్తే అమ్మ ఏంటి ప్రాబ్లం అంటే పలానా రిపోర్ట్స్ పట్టుకుని ఇలా వస్తే వెంటనే అయితే అమ్మ ఏమీ లేని వాళ్ళు ఏ రోజు కూలెడితే ఆ రోజుకి వెళ్ళడం తప్పించి ఇంకొక రకంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే ఇలా బాబు మేము చేయించుకోలేము, మా శక్తి దాటిపోతుందని అంటే, అమ్మ మీరేం బాధపడకండి, స్పీకర్ గారి దృష్టికి పద్మమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యన్పతి గారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి ఇలా రమ్మని ఆ రోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళంటే స్పీకర్ గారి దృష్టిలో చెప్పడం జరిగింది. జరిగితే వెంటనే స్పీకర్ గారు వెంటనే చారి గారు సార్ లెటర్ కొట్టించి వెంటనే లెటర్ ఇచ్చి కాకుండా వెంటనే తిరుపతి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి నేను అమ్మాయిని పంపిస్తున్నాను ఇమ్మీడియట్గా, పాపకి ఆరోగ్య విషయంలో ఎటు ప్రాబ్లం ఉందో హార్ట్ ప్రాబ్లం ఉంది, దాని మీద స్పందించమని ఫోన్ చేయగానే వెంటనే స్పందించారు. వెంటనే పంపించండి సార్ అని వెంటనే మరుసటి రోజు వెంటనే పంపించాం. వెంటనే స్పందించి ఫ్రీగా రూపాయి కూడా ఖర్చులు తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేసి ఈరోజు ఈ పాప హార్ట్ ఆపరేషన్ చేసి ఈరోజు ఇంటికి చక్కగా వచ్చి హ్యాపీగా ఈరోజు ఉన్నదంటే మహానుభావుడు అయ్యన్పతి దయ వల్ల. అంతేకాదు వైజాగ్లో 5 లక్షల రూపాయలు అడిగారు, మేము కట్టుకోలేమని ఆ రోజు సందర్భం అంటే ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఇంటికి వచ్చింది. అంతేకాక పద్మమ్మ గారు అయ్యన్పతి గారికి కూడా డైలీ వెళ్ళి పాప ఎలా ఉందో డైలీ చూడండి, అలాగే ఇక డైలీ క్లీన్ చేయించాలి, డ్రెస్సింగ్ కూడా చేయించండి అంటే అన్నీ ఇక్కడ హాస్పిటల్ కూడా మాట్లాడి డ్రెస్సింగ్ కూడా చేయించున్నాం. యూత్ కమిటీ కుర్రోళ్ళందరం కూడా వచ్చి ఈరోజు డైలీ వస్తున్నాం. ఈరోజు కూడా వచ్చి యథావిధిగా ఇప్పుడు ఈరోజు వచ్చాం. ఈ తల్లి రావడంలో హ్యాపీగా అనుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి అయ్యన్పతి పద్మకి రుణపడి ఉంటాం. మేమే కాదు, వీళ్ళే కాదు, ఈ గ్రామ ప్రజలు అంతా. ఈ గ్రామంలో ఏం జరిగినా ఆ అమ్మ పద్మావతి అమ్మ గారు అంటే స్పందించి సార్ దృష్టిలో తీసుకెళ్ళడం, ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో తోడ్పడి ఉన్నందుకు ఆ పద్మమ్మ గారిని మాకు ఎంతో అదృష్టం. ఎందుకంటే ఆ తల్లి మా ఊరు ఆడపిల్ల ఉండి మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నందుకు ఆవిడ రుణం ఎల్లప్పుడూ తీర్చుకోలేమని, ఎల్లప్పుడూ ఇలాగే ఆవిడకి రుణపడి ఉంటామని కోరుచు సెలవు తీసుకుంటాం.